ముందుగా ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్తే అండి. మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రామవరం గ్రామం. మా డైరీ ఫామ్ నేమ్ వచ్చి లావరాజ్ డైరీ ఫామ్. మా లావరాజ్ డైరీ ఫామ్కి అనంతపూర్ నుంచి దివాకర్ రెడ్డి గారు మన దగ్గరకు వచ్చి 4 గేదెలు కొనడం జరిగిందండి. 4 కూడా సూడి గేదెలు ఇచ్చాము. అట్లా రేట్లు ఎంత పడ్డాయి, గేదెలు పాలు ఎన్ని గ్యారంటీ ఇచ్చాను ఏంటనేది ఒకసారి అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు అన్న నీ పేరు? నా పేరు దివాకర్ రెడ్డి అన్న. దివాకర్ రెడ్డి, నువ్వు నాతో ఎన్నాళ్ళ నుంచి ఫోన్ లో కాంటాక్ట్ లో ఉన్నావు? నేను 1 మంత్ నుంచి కాంటాక్ట్ లో. 1 నెల రోజుల నుంచి నాతో ఫోన్ మాట్లాడుతున్నావు. మాట్లాడుతున్నా. కొంచెం డబ్బులు అడ్జస్ట్ అవ్వక నువ్వు రాలేదు. రాలేదు అంతే కదా? అంతే. నువ్వు నా దగ్గర ఎన్ని గేదెలు తీసుకున్నావు? 4 గేదెలు తీసుకున్నా. 4 గేదెలు. ఏ గేదెలు ఏ గేదెలు? ఇవి 4 ఉన్నా. ఈ 4 గేదెలు తీసుకున్నావు. ఈ 4. ఇదొకటి ఈ 2 4 గేదెలు తీసుకున్నావు. 4 గేదెలు తీసుకున్నా. ఈ 4 గేదెలు నీకు రేట్ ఎంత పడ్డాయి? ఈ రెండు మాట్లాడుకున్నావు నువ్వు, అంతేనా? ఈ 2 ఒక రేటు, ఈ 2 ఒక రేటు. ఈ 2 ఎంత పడ్డాయి? 3,05,000. గట్టి చెప్పండి. కొంత 3,05,000. 3,05,000 పడ్డాయి. ఈ 2 గేదెలు ఎంత పడ్డాయి? 3,40,000. 3,40,000 పడ్డాయి. నీకు ఎటువంటి ఇబ్బంది లేదు కదా? నువ్వు రాజమండ్రి వచ్చావు, నీకు రాజమండ్రి కారు పంపించానా? నేను పికప్ చేసుకొని నేను తీసుకొచ్చుకున్నాను. నా దగ్గర గేదెలు ఉన్నాయి కదా? నా దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి? ఇంకా వచ్చేసి ఇంకా 10 గేదెలు ఉన్నాయి. మినిమం ఒక 40 గేదెలు ఉంటాయి. ఏంటి అమ్మేహాని గేదెలు. నీ ముందు ఒక కడపలకు కూడా గేదెలు ఇచ్చాం కదా? ఎటువంటి ఇబ్బంది అన్న ఏమన్నా నీకు? నువ్వు ఇష్టపూర్వకంగా తీసుకున్నావా లేకపోతే ఏమన్నా నేను అన్న తీసుకోవాలా లేదు కదా? తీసుకున్నావు. నీకు వీటికి మయ్యికి 4 రొమ్ములకి గ్యారంటీ ఇచ్చాను ఈయన వరకు. ఈయనక నేను 14 లీటర్లు పాలు చెప్పాను, నువ్వు 12 లీటర్లు అవుతే చాలన్నావు. అవును కదా? 12 లీటర్లు ఒక చుక్క తక్కువైనా ఆ గేదె నాకు చెప్పి మళ్ళీ నీకు డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. గేదెలు మంచి గేదెలు నచ్చినాయి కదా? రైతులు వచ్చి నా దగ్గర గేదెలు కొనుక్కొచ్చా లక్షణంగా వచ్చి తీసుకోవచ్చు. డబ్బులు కూడా ఇప్పుడు ఇస్తున్నాను. ఇప్పుడే ఇస్తున్నా. ఓకే. రైతు సోదరులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, రైతులందరికీ ఈయన అనంతపురి అయింది నాతో ఇంచుమించు ఒక నెల రోజుల నుంచి మాట్లాడుతున్నాడు. నా దగ్గర ఇప్పుడు 4 గేదెలు తీసుకోవడం జరిగింది. రైతులు డైరెక్ట్గా వచ్చి గేదెలు తీసుకోండి, తగ్గించిద్దాం. గేదెలు అన్నీ కూడా రేట్లు అనేవి కూడా తగ్గినాయి మంచిగా. ఏంటి ట్రాన్స్పోర్ట్ కూడా మనవాడికి నిన్న ఎంత ఇమ్మన్నాను? అనంతపూర్కి 10,000 ఇమ్మన్నాను. ఉన్నదా? మేమే పెట్టుకుంటాం అంతే కదా? నీకు 20,000 అవుతుంది ట్రాన్స్పోర్ట్. కాలితే నువ్వు చూస్తావు ఏంది. రైతులందరూ కూడా మా డైరీ ఫామ్కి వచ్చి గేదెలు తీసుకోవాలని ప్రతి ఒక్క రైతు సోదరుని కోరుతున్నాను.